కట్టుకున్నారు చెప్పండి? తెలుగుదేశం ఎంపీలు ఎంతమంది కట్టుకున్నారు? తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఎంతమంది కట్టుకున్నారు? తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు ఎంతమంది కట్టుకున్నారు? వాళ్లే కట్టుకున్నప్పుడు ఇంకోటి ఎవడు ఎట్లా కట్టుకుంటాడు అక్కడ? అలా ఇల్లు కట్టుకోకపోతే జనం ఎక్కడి నుంచి వస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ నేను బార్ అసోసియేషన్లో కూడా సభ్యుడిని, హైకోర్టులో లాయర్గా కూడా నాకు ఇది ఉంది, కార్డు ఉంది. నేను దాంట్లో పర్మనెంట్ మెంబర్ని కూడా. నేను ఇప్పుడు ఒక లాయర్గా అక్కడ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా. నేను అనుకుంది ఏంటంటే అక్కడే ఒక ఆఫీస్ పెట్టుకుని ఇటు ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అనుకున్నా. నేను ఆంధ్రాకు వచ్చేసేటటువంటి సందర్భంలో ఇవన్నీ అనుకునే వచ్చా. తెరా చూస్తే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హైకోర్టు దగ్గర చూడండి, బోల్డ్ అనే బిల్డింగ్లు ఉంటాయి, బోర్డులు పెట్టి, లాయర్ల బోర్డులు పెట్టేసి. అవన్నీ ప్రైవేట్ ఇయ్యే కదా, ప్రభుత్వానికి కాదు కదా. ఇప్పుడు అమరావతిలో ఈ హైకోర్టు దగ్గర నేను ఒక ఆఫీస్ పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎవరి దగ్గర భూమి కొనాలండి? నేను ఎవరు అమ్ముతారు నాకు? హైకోర్టు దగ్గర కాకుండా వీళ్ళకి ఎక్కడో ప్లాట్లు ఇచ్చారు కదా, రిటర్నబుల్ ప్లాట్లు. ఆ రిటర్నబుల్ ప్లాట్ వాళ్ళ కాస్ట్ ఎంత ఉంటుందండి? వాళ్ళు ఎంత చెప్తారు? 2 కోట్లకి తక్కువ అనుకోరు కదా, 1200 గజాలకి. అంత పెట్టి నేను కొంటాను. స్థలమే కనీసం 1.5 కోటి అనుకుంటే 1200 గజాలు స్థలం 1.5 కోటి పెట్టి తీసుకుని ఇల్లు ఇంకొక 1 కోటి రూపాయలు పెట్టి నేను ఎడ కొనుక్కోగలను? 2.5 కోట్లు ఉంటే గానీ ఇల్లు కట్టలేము.